ఇక నాగర్ కర్నూలు జిల్లాలో గరానా మోసగాన్ని టీ న్యూస్ కటకటాల్లోకి నెట్టించింది. కల్వకుర్తిలో ఈజీ మనీ సంపాదన పేరిట మోసపోయిన బాధిత జనానికి న్యాయం చేసింది. జనవరి 28న టీ న్యూస్ ప్రసారం చేసిన వార్తకు పోలీసులు స్పందించారు. కోట్ల రూపాయలతో ఉడాయించిన ముజేమిల్ అనే వ్యక్తిని వారం రోజుల్లోనే పట్టుకున్నారు. మహేశ్వరం వద్ద ముజేమిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా పరారీలో ఉన్న ముజామిల్ టీ న్యూస్ లో వార్త రావడం వల్లే అరెస్ట్ చేశారని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేసిన టీ న్యూస్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కల్వకుర్తిలోని మసీదులలో ప్రేయర్లు నమాజ్ చేసుకుంటూ ప్రజలతో మమేకమై రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఒక 20 మందిని ఏజెంట్లను నియమించుకొని ప్రజలకు ఆశ చూపి ₹1 పెడితే మరొక రూపాయి లాభం వస్తుందని చెప్పి 5 నెలల పీరియడ్లో ఆశ చూపి ఈ రోజు వరకు అంటే 2020 నుంచి సుమారుగా 2023 వరకు అక్టోబర్ 23 వరకు ₹90 కోట్ల వసూలు చేశారు. ఆ డబ్బును తీసుకెళ్ళి కొంతమంది దగ్గర రియల్ ఎస్టేట్లలో గోల్డ్ ట్రేడింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి సుమారుగా 50 కోట్ల వరకు ప్రజలకు తిరిగి చేసుకుంటూ వచ్చినాడు. అందులో ఒక వ్యక్తి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసిన రియల్ సంస్థలో ఆ సంస్థ చేసినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల దాదాపు సుమారు 14 కోట్లు ఎక్కువవుతుంది. అక్కడి నుంచి ఇతను తిరిగి కస్టమర్ ఇవ్వలేని పక్షం క్రియేట్ చేసుకున్నాడు. ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్ల ఇతను ఒక సంవత్సరం నుంచి భార్య పిల్లలతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. నాగర్ కర్నూలు జిల్లాలో గరానా మోసగాన్ని టీ న్యూస్ కటకటాల్లోకి నెట్టించింది. కల్వకుర్తిలో ఈజీ మనీ సంపాదన పేరిట మోసపోయిన బాధిత జనానికి న్యాయం చేసింది. జనవరి 28న టీ న్యూస్ ప్రసారం చేసిన వార్తకు పోలీసులు స్పందించారు. కోట్ల రూపాయలతో ఉడాయించిన ముజేమిల్ అనే వ్యక్తిని వారం రోజుల్లోనే పట్టుకున్నారు. మహేశ్వరం వద్ద ముజేమిల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా పరారీలో ఉన్న ముజామిల్ టీ న్యూస్ లో వార్త రావడం వల్లే అరెస్ట్ చేశారని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేసిన టీ న్యూస్ కు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య చెప్పండి, మన టీ న్యూస్ లో ప్రసారం చేసిన వార్త వల్ల ఒక మోసగాడు కటకటాల్లోకి నెట్టబడ్డాడు కదా, అలాగే పోలీసులు కూడా ఈ వార్తను ప్రసారం చేయడం వల్లే మేము ఈజీగా పట్టుకున్నామని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? మమత, జనవరి 29వ తేదీన ఈ ఈజీ మనీ పేరిట గరానా మోసపోయామని చెప్పేసి కల్వకుర్తిలో చాలా పెద్ద మొత్తంలో పెద్ద మనీ స్కామ్ జరిగిందని చెప్పేసి బాధితులంతా కూడా నాగర్ కర్నూలు ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీని కలవడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎస్పీని కలిసి వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకొని బయటకు వస్తున్నటువంటి క్రమంలో టీ న్యూస్ వాళ్ళను కదిలించగా వాళ్ళు మోసపోయినటువంటి విధానాన్ని క్లియర్ గా కూలంకుషంగా ఎన్ని రోజులకెళ్ళి ఈ వ్యవహారం నడుస్తా ఉంది, ఎట్లా మోసపోయారనే అంశం వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో మనం అదంతా కూడా రికార్డ్ చేసి టీ న్యూస్ లో ప్రసారం చేయడం జరిగింది. దానికి ఎఫెక్ట్ గా ఈ రోజు అంటే నిన్న పోలీసులు పూర్తి స్పందించి ఎవరైతే మోసం చేసినటువంటి వ్యక్తి ముజమిల్ అనే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని అదుపులోకి అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. దానిపైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కు తండోపతండాలుగా తరలి వచ్చి అక్కడనే సాయంత్రం వరకు కూడా రాత్రి లేట్ అవర్స్ వరకు కూడా భారీగా మోసపోయిన వాళ్ళంతా కూడా అక్కడే వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయాన్ని పూర్తిగా డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివరాలన్నీ కూడా వెల్లడించారు. అయితే ఈ ముజేమిల్ అనే వ్యక్తి 2023 నుంచి కూడా ఈ ఈజీ మనీ పేరిట ఆర్సీ ఇన్ఫ్రాతో పాటు కొన్ని వెంచర్ల పేరు మీద పెట్టుబడులు పెడితే ఈజీ డబ్బులు సంపాదించవచ్చు, అధిక వడ్డీ వస్తుందని చెప్పేసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కొంతమంది ఏజెంట్లని నియమించుకొని వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి కొంతకాలం కొన్ని నెలల పాటు ఆ ఏజెంట్ల ద్వారా అధిక డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆశ చూపడంతో వాళ్ళు మంచి వాహనాలు తర్వాత పెద్ద బైకులు కూడా కొన్నటువంటి పరిస్థితి. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్పును చూసి దానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళు చాలా మంది కూడా దీంట్లో పెట్టుబడి పెట్టినట్టుగా మనకు తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో కోట్ల పెట్టుబడి వందలాది బాధితులు కూడా ఉన్నారు.
కోట్ల పెట్టుబడి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కేవలం ఈ బాధితుడి పైన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో 2 ఫిర్యాదులు, ఏపీలో ఉన్నటువంటి పార్వతీపురంలో 1 ఫిర్యాదు మాత్రమే అందిందని చెప్పేసి దీనిపైన కేసు నమోదు చేసేసి నిన్న ఈ ముజమిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా పోలీసులు కస్టడీలోకి తీసుకొని అతని ఇన్వెస్టిగేషన్ చేసి అతని పేరిట ఏమున్నాయి, శేఖరాచారి మొత్తానికైతే కేసు నమోదైంది కదా, బాధితులు ఏమంటున్నారు? బాధితుల విషయానికి వస్తే వాళ్ళు ఇది టీనస్ అంటే ఇన్ని రోజులుగా సంవత్సరం పైగా అతను అబ్స్కాండ్ లో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. కేవలం టీనస్ లో రావడంతోనే అతన్ని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారని చెప్పేసి టీనస్ కు ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈజీ మనీతో మేము మోసపోయాం కాబట్టి చాలా మంది బాధితున్నాం, దీన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ తర్వాత బంధువులను పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించాం. దాంట్లో అంటే చిన్న చిన్న యువకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా మా పరిస్థితి దయనీయంగా మారింది, ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి. అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఏం చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ టీ న్యూస్ లో వార్త ప్రసారం అయ్యాక అతను ఒక 3 వీడియోలు రిలీజ్ చేశాడు, సెల్ఫీ వీడియోలు. ఆ వీడియోలో అతను చెప్తున్నది ఏంటంటే నేను పెట్టుబడి ఒక చోట పెట్టాను, అక్కడ ఆ పెట్టుబడి వాళ్ళు కరెక్ట్ నాకు ఇవ్వట్లేదు, మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను చనిపోయాడు, దానివల్ల ఇదంతా బ్రేక్ అయిందని చెప్పేసి ఆ వీడియోలో క్షుణ్ణంగా అతను వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా కేసు నమోదు చేసి అతనికి కోర్టుకు హాజరుపరుస్తాం, మళ్ళీ కస్టడీలోకి తీసుకుని అతని పైన ఏం ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఎవరెవరు ఎంత ఉన్నాయి, తర్వాత వచ్చే ఫిర్యాదులు ఏంటి, వీటిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లతో పాటు సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా టీ న్యూస్ ప్రసారంతోనే, వార్త ప్రసారంతోనే ఇదంతా కూడా అంటే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి దీనివల్ల బాధితులంతా కూడా టీ న్యూస్ కు ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.